ఇక తెలంగాణ భవన్లో కరీంనగర్ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ముఖ్య నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భేటీ ముగిసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ అందజేస్తారు. వంశీ, మమత, ఏదైతే పెద్దపల్లి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాల ముఖ్య నాయకులతోటి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా వారికి పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఎలా ముందుకు సాగాలి అనే అంశం మీద వారికి దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికే అటు జనవరి నెలలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు వేసినటువంటి ఒక కమిటీ ద్వారా ఇప్పటికే అన్ని జిల్లాల పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులతోటి ఇప్పటికే అటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, ఇతర కమిటీ సభ్యులు కూడా సమావేశం నిర్వహించడం జరిగింది. వారితోటి పలు సూచనలు సలహాలు తీసుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాము. ప్రజెంట్ ఏదైతే ఈ రోజు నుంచి ప్రారంభమైనటువంటి పలు పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించినటువంటి ముఖ్య నాయకుల సమావేశంలో భాగంగా ఈ రోజు అటు పెద్దపల్లి కరీంనగర్ కు సంబంధించినటువంటి ముఖ్య నాయకులతోటి సమావేశం నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఏదైతే ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర నుంచి పలు సూచనలు తీసుకోవడంతో పాటుగా వారికి గెలిపే దిశగా ఎలా వెళ్లాలనే అంశానికి సంబంధించి కూడా దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. అటు పెద్దపల్లికి సంబంధించి కావచ్చు, కరీంనగర్ కు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు పాల్గొన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా కరీంనగర్ లో బీఆర్ఎస్ పార్టీ త్వరలోనే భారీ బహిరంగ సభను కూడా నిర్వహించనుంది. ఈ సందర్భంగా కూడా అక్కడి నుంచి కూడా ప్రజలను ఉద్దేశించి పలు అంశాల మీద ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు కూడా ఏదైతే ప్రసంగించనున్నారు. దీంతో పాటుగా అటు పార్లమెంట్ ఎన్నికలపైన ఇప్పటికే క్యాడర్ ని సమాయత్తం చేయడంతో పాటుగా ఎలా ముందుకెళ్లాలనే అంశానికి మీద సంబంధించి కూడా ఇప్పటికే ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ రోజు నుంచి ప్రారంభమైనటువంటి సమావేశాలు మరో 2-3 రోజుల పాటు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్టు కూడా బీఆర్ఎస్ ముఖ్య నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. దాంతో పాటుగా ప్రాజెక్టుల అంశానికి కూడా పలు ముఖ్య నాయకులతోటి కూడా మాట్లాడినట్టు పలువురు నాయకులు చెప్తా ఉన్నారు. ప్రధానంగా మధ్య మానేరులో గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మధ్య మానేరులో సమస్య వస్తే ఆ సమస్యను పరిష్కరించినట్టు కూడా చెప్పడం జరిగింది. ఏదైనా ప్రాజెక్టులో ఏదైనా సమస్య రావడం అనేది సహజంగానే ఉంటుంది. వాటిని మరమ్మతులు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన కూడా ఉంటుందని కూడా ఇప్పటికే వారు స్పష్టం చేశారు. దాంతో పాటుగా రైతుల్లో ఏదైతే వ్యతిరేకత కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఇప్పటికే వ్యతిరేకత కూడా ప్రారంభమైనట్టు వారు చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. మొత్తం మీద ఏదైతే రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు దిశగా అడుగులు వేస్తా ఉంది. ఆ దిశగా ఏదైతే క్యాడర్ ని సమాయత్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఈ రోజు నుంచి ప్రారంభమైనటువంటి పార్లమెంట్ నియోజకవర్గాల ముఖ్య నాయకుల సమావేశం మరో 2-3 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. మమత. రైట్ వంశీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.